ఇది ఇలా గుడి ఇన్సైడ్ అక్కడ క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే 100 రూపీస్ ఇచ్చి ఒక ప్యాకెట్ ఉంటుందన్నమాట. అది తీసుకొని ఈ డ్రమ్లో పెట్టేస్తే వాళ్ళు అన్నదానం చేస్తారు ఎవ్రీ థర్స్డే. సో అది సౌకర్యం ఉంటుందన్నమాట. సో ఆ ప్యాకెట్లు ఏమొచ్చంటే ఒక కేజీ బియ్యం, పప్పు, చింతపండు, మిరపకాయలు ఏవో ఉన్నాయి దానిలో ఉంటాయన్నమాట. సో అది ఇలా సాయిబాబాకి అన్నదానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. జై సాయినాథ్ మహారాజ్కి జై, జై సాయిబాబాకి జై. ఇది అన్నమాట టెంపుల్. యాక్చువల్లీ మేము చుట్టూరు ప్రదక్షిణం చేస్తాం ఎప్పుడు థర్స్డేకి. బోల్డ్ మంది ఉంటారు, అందుకు అంటే డైరెక్ట్గా రాకుండా ఇప్పుడు ఎవరు లేరు కదా, అందుకే వచ్చేదన్నమాట. ఇలా ధూనికి వెళ్దాం. ధోని అనమాట. కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ కూడా. ఒకసారి ప్రదక్షిణం చేద్దాం ధోనికి. ఇక్కడ ఏదో టెంపుల్ కడుగుతున్నారండి, ఏమో నాకు తెలియదు ఏం టెంపుల్. సో ఇది మనం చూసాం కదా శివాలయం. సో ఇది ధోని చేద్దాం, ఒక ప్రదక్షిణ చేసి. సో ఇలాగా ఉంటుందన్నమాట. అక్కడ గోశాల ఉంది, గోవులు ఉన్నాయి కదా ఇందాక చూపెట్టాను అది. సో అదే ఇక్కడ ఏదో ఇంకో టెంపుల్ కడుగుతున్నారు, మైట్ బి ఏదో మరి తెలీదు. ఇది ఇక్కడ మనం బట్టి దీంట్లోకి వస్తుంది అన్నమాట, ఈ టెంపుల్ కాంప్లెక్స్లోకి వస్తుంది. ఇక్కడ అన్నదానాలు అవి చేస్తారన్నమాట ఇందులో. యాక్చువల్లీ మీకు చూపెట్టలేదు, వచ్చాను. అది సంగతి. ఇప్పుడు సంతోష్ మాత టెంపుల్కి వెళ్దాం ఉంటే అక్కడ చూద్దాం.